అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్యరత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణి వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సంతాన సమస్యలతో ఎంతోమంది నన్ను కన్సల్ట్ అవుతుంటారు. సంతానం లేదు అని. కొందరికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అలా ఉంటాయి. పాపం వాళ్ళు ఎక్కడెక్కడో చూపించుకుంటారు, చేస్తుంటారు, వస్తుంటారు. ఈ యొక్క సంతానం లేని వాళ్లకు జాతక పరిశీలన చేసి పరిహారాలు చేసిన తర్వాత సంతానం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈ యొక్క నేపథ్యంలో నా అనుభవాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో సమాజానికే కాకుండా ముఖ్యంగా జ్యోతిష్యం నేర్చుకునే విద్యార్థులు కానీ జ్యోతిష్యాన్ని సాధన చేసే వాళ్ళకని ఉపయోగపడవచ్చు. ఏంటిది అంటే, మనకు జ్యోతిష్శాస్త్రంలో ఏం చెప్తారు? కారకో భావనాశాయ అని చెప్తారు. కారకో భావనాశాయ అంటే మనకు దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు లగ్నం నుంచి 12 భావాలు ఉంటాయి. ఏ భావానికి ఏ భావం, ఫర్ ఎగ్జాంపుల్ సంతానం తీసుకుందాం. సంతానము అంటేనే దాని కారకత్వం ఎవరికి ఇచ్చారు? నవగ్రహాల్లో గురుగ్రహానికి ఇచ్చారు. అంటే సంతాన కారకుడు గురువు. మరి ఆ సంతాన కారక గురువు సంతాన భావంలో ఉంటే, సంతాన భావం అంటే ఏంటి? లగ్నాతు పంచమం. ఈ మధ్య కాలంలో ఒక జాతక పరిశీలన చేసినప్పుడు నాకు ఇది కనిపించింది. అందుకే ఇదే చెప్తున్నా. ఆవిడ సింహలగ్న జాతకురాలు. సింహలగ్నానికి పంచమ స్థానం ధనస్సు, ధనస్సులో గురువు. మరి కారకో భావనాశయ అన్నప్పుడు ఈ యొక్క సంతాన స్థానంలో, అంటే సంతాన స్థానం అంటే పంచమము, సంతాన కారకుడు గురువు. మరి వీళ్ళు ఉన్నప్పుడు ఆవిడకి సంతానం ఉందా లేదా? ఇది సమస్య. ఇది జాతకం జనరల్గా 2 పిల్లలు పుట్టినటువంటి తల్లి జాతకం. ఇప్పుడు ఎందుకులా ఏంటిది? కారకో భావనాశయ అనగానే దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అందరూ గుర్తుపెట్టుకోండి. సంతాన కారకుడు గురువు సంతాన స్థానంలో ఉండగానే ఇంక అది కారకో భావనాశయ, భావం దెబ్బతీసేసి సంతానం ఉండదని చెప్పకూడదు. చాలా తప్పు. సంతానం గురించి పరిశీలించేటప్పుడు మనం చాలా అంశాలు తీసుకోవాల్సిందే. గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, సంతాన కారకుడు బలంగా ఉన్నాడు అనే భావన తీసుకోవాలి. అంతేకాదు ముఖ్యంగా ఏమేమి తీసుకోవాలో చెప్తున్నాను. వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గర సంతానం లేని ఎవరన్నా వచ్చారు, వాళ్ళు ఏ జన్మ లగ్నంలో పుట్టారు, ఆ లగ్నాధిపతికి ఆ పంచమాధిపతికి ఉన్నటువంటి సంబంధం ఏందో చూడాలా. యుతి, దృష్టి, అదేవిధంగా కేంద్ర కోణ ప్రభావము అన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి, చూడాలి. అంతేకాదు ఆ లగ్నాతు పంచమాధిపతి నవాంశలో స్థితి ఏంది, ఆ లగ్నాతు పంచమాధిపతి సప్తమాంశలో D7లో స్థితి ఏంది, D9లో స్థితి ఏంది, ఇది కూడా చూసుకోవాలి. ఆ యొక్క జాతకురాలకి లేదా జాతకుడికి, దంపతులు 2 జాతకాలు పరిశీలించాల్సిందే మనం. ఆ పరిశీలించే కోణంలో అసలు నిజంగా వాళ్లకు పంచమ స్థానంలో అష్టకవర్గు కూడా చూడాలి. అసలు సాముదాయిక అష్టకవర్గు ఎన్ని బిందువులు కలిగి ఉంది, ఆ యొక్క సంతాన స్థానం బలంగా ఉందా, బలహీనంగా ఉందా. అదేవిధంగా సంతాన కారక గ్రహం గురువుకి సంతాన స్థానంలో భిన్నాష్టిక వర్గం ఎన్ని ఉన్నాయి, అంతేకాకుండా పంచమాధిపతికి పంచమంలో భిన్నాష్టిక వర్గం ఎన్ని ఉన్నాయి. మరి ఇన్ని ప్రమాణాలు మనం చూడాలి. అంతేకాకుండా ప్రధానంగా నాగదోషం ఏమన్నా ఉందా, ఈ కోణ సంబంధమైన నాగదోషం, లగ్నాత్తు పంచమం అంటే లగ్నము, పంచమము, భాగ్యము, ఈ 3 స్థానాలు ఏదైనా నాగదోషం ఉందా. ముఖ్యంగా నాగదోషం ఉన్నప్పుడు, ఆ నాగదోషం రాహు వల్ల కేతు వల్ల ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ స్థితి నొందారు, ఏ నక్షత్రం మీద స్థితి నొందారు, ఆ నక్షత్రాధిపతి ఏమన్నా ఈ పంచమంతో సంబంధం ఉందా. మరి ఇన్ని కోణాల్లో చూడకుండా కేవలం కారకో భావనాశాయ అనేటువంటి ఒక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సంతానంలో పంచమంలో గురువు అంటే సంతానం ఉండదు అని చెప్పడం చాలా తప్పు. దయచేసి ఇందుకోసం వివరణ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లగ్నాతు 7th హౌస్ తీసుకోండి, 7వ స్థానం వివాహ స్థానం కదా. మరి శుక్రుడు కలత్ర కారకుడు కదా. మరి లగ్నాతు సప్తమంలో శుక్రుడు ఉంటే కారకో భావనాశయ చెప్తామా మనం? చెప్పకూడదు. కాబట్టి దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉండే ప్రతి రూలు తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఆ రూల్ ఉన్నప్పుడు అది ఎంతవరకు సమంజసమో కూడా మీరు పరిశీలన చేయాలి. అలా మనం చేసినప్పుడు మనం మన కస్టమర్స్కు లేక మన క్లయింట్స్కి చక్కటి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. ఎంతో సమస్యలతో మన దగ్గరకు వస్తుంటారు. ఆ వచ్చిన వాళ్ళకి మనం అన్ని సంపూర్ణ విశ్లేషణ చేసి ఎప్పుడైతే మనం డయాగ్నోస్ చేస్తామో, డయాగ్నోసింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ రాదర్ దాన్ గివింగ్ మెడిసిన్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం పరిహారాలు సూచించడమే కాదు, కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని అప్పుడు నిర్ధారణ చేసిన తర్వాత ఏ పరిహారం పెడతారో అనేది జ్యోతిష్ శాస్త్ర యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.
ఇచ్చి చక్కగా వాళ్ళు మంచిగా వాళ్ళు వృద్ధికి రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు మనం అందరం కూడా ఒకరితో ఒకరు పంచుకోవాల్సిందే. జ్యోతిష్ శాస్త్రం నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాల్సిందే. నేర్చేసుకున్నామని ఎవ్వరు అనుకోవలే, మనం ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఈ నేర్చుకునే ప్రక్రియలో మన సాధన ఒకటి, ప్లస్ మన దగ్గరకు వచ్చే కస్టమర్ యొక్క అనుభవం కూడా మనకు సాధనే. ఇది తెలుసుకోవాలని అందరూ కోరుకుంటూ, దయచేసి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జ్యోతిష్ శాస్త్రంలో ఏ సూత్రమైనా దాన్ని అట్లే తీసేసుకొని దాన్ని చెప్పేసేయడం కరెక్ట్ కాదు. అన్ని కోణాల్లో పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆ పరిశీలించే నేపథ్యంలో మన ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తుల హావభావాలు, మాట తీరు, వాళ్ళ మాటలో ఉన్నటువంటి డెప్త్, వాళ్ళు మాట్లాడేటువంటి విధానము, వాళ్ళ ముఖ కవలికలో ఉండేటువంటి ప్రభావము, ఇంత సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఇంత చక్కగా కూర్చొని అధ్యయనం చేసి ప్రతి వ్యక్తి సమస్య మనకు ఒక ఛాలెంజ్గా తీసుకొని మనము చేయాలి. ఇందులో ఉపాసన బలం అనేది చాలా మంచి ప్రాధాన్యత వహిస్తుంది. ప్రతి జ్యోతిష్కులు కూడా మంచి ఉపాసన బలంతో మంచి మంచి వాల్యూస్తో దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటే చక్కగా మనం మంచి మంచి ఫలితాలు చెప్పగలం. ఆ కోణంలో అమ్మవారికి అనుగ్రహం, గాయత్రి మాత అనుగ్రహం అందరూ కూడా మనసారా కోరుకుంటూ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 నన్ను సంప్రదించగలరు. నమస్కారం.